ಚಿಲ್ಲಿ ಪೌಡರ್ ಸಖತ್ ಖಾರ ಬಣ್ಣ ಮತ್ತು ರುಚಿ ಆಚಿ ಚಿಲ್ಲಿ ಪೌಡರ್. ಖಾಸಗಿ ಬಸ್ಸು ಹೊತ್ತಿ ಉರಿದು 20ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಜನ ಸಜೀವ ದಹನ. ಬಸ್ನಲ್ಲಿದ್ದಂತ 11 ಮೃತದೇಹ ಹೊರತೆಗೆದ ಅಗ್ನಿಶಾಮಕ ಸಿಬ್ಬಂದಿ. ಬಸ್ ದುರಂತದ ಬಗ್ಗೆ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ ಮಾಹಿತಿ ನೀಡ್ತಾ ಇದ್ದಾರೆ. 21 ಪ್ರಯಾಣಿಕರು ಗಾಯಗೊಂಡಿದ್ದು ಪ್ರಾಣಾಪಾಯದಿಂದ ಪಾರಾಗಿದ್ದಾರೆ. ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಗಾಯಾಳುಗಳಿಗೆ ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ನೀಡಲಾಗ್ತಾ ಇದೆ ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಸಿಗ್ತಾ ಇದೆ. 20ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಜನ ಸಜೀವ ದಹನ ಆಗಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ 11 ಮೃತದೇಹವನ್ನ ಇದೀಗ ಹೊರತೆಗೆಯಲಾಗಿದೆ ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ಸಿಗ್ತಾ ಇದೆ. ನೀವು ದೃಶ್ಯದಲ್ಲಿ ಗಮನಿಸ್ತಾ ಇರ್ಬೋದು, ಮೃತದೇಹಗಳು ಸಜೀವ ದಹನ ಆಗಿರೋದು, ಸುಟ್ಟು ಕರಕಲಾಗಿರೋದು. ಸ್ಲೀಪರ್ ಕೋಚ್ ಇದು. ಮಲಗಿದ್ದಲ್ಲೇನೆ ಕೆಲವರು ಪ್ರಾಣ ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಇನ್ನು ಕೆಲವರು ಹಾರುವ ಹೊರಗಡೆ ಬರುವ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರೂ ಕೂಡ ಸಾಧ್ಯವಾಗಿಲ್ಲ, ಅಲ್ಲೇ ಪ್ರಾಣ ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. 11 ಮೃತದೇಹವನ್ನು ಹೊರತೆಗೆದಿದೆ ಅಗ್ನಿಶಾಮಕ ಸಿಬ್ಬಂದಿಯಿಂದ ಕಾರ್ಯಾಚರಣೆಯನ್ನು ಮಾಡಲಾಗಿದೆ. ಖಾಸಗಿ ಬಸ್ ಹೊತ್ತು ಉರಿದು ಈ ಒಂದು ದುರ್ಘಟನೆ ಸಂಭವಿಸಿರೋದು. ಎಲ್ಲಿಗೆ ತಲುಪಬೇಕಾಗಿತ್ತೋ, ಎಲ್ಲೆಲ್ಲಿಗೆ ಹೋಗಬೇಕು ಅಂತ ಹೊರಟಿದ್ರೋ, ಒಂದೇ ಫ್ಯಾಮಿಲಿಯವರು ಇದ್ದಾರೋ, ಏನು ಎತ್ತ ಯಾವುದ್ರ ಬಗ್ಗೆನೂ ಸದ್ಯಕ್ಕೆ ಮಾಹಿತಿ ಇಲ್ಲ. ಮಾಹಿತಿ ಸಿಗಬೇಕಾಗಿದೆ. ಈಗಾಗಲೇ ಸ್ಥಳಕ್ಕೆ ಅಧಿಕಾರಿಗಳೆಲ್ಲ ದೌಡಾಯಿಸಿದ್ದಾರೆ. ಮೃತದೇಹಗಳನ್ನು ಹೊರಗೆ ತೆಗೆಯುವಂಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡಲಾಗ್ತಾ ಇದೆ. ಸಂಬಂಧಿಕರಿಗೆ ಮೃತದೇಹವನ್ನು ಪತ್ತೆ ಹಚ್ಚಿ ಅವರಿಗೆ ಹಸ್ತಾಂತರ ಮಾಡಬೇಕಾಗತ್ತೆ. ಹಸ್ತಾಂತರ ಮಾಡೋದಕ್ಕೆ ಏನಿದೆ ಹೇಳಿ ನೋಡೋಣ. ಪಾಪ ಎಲ್ಲ ಸುಟ್ಟು ಕರಕಲಾಗಿ ಹೋಗಿರೋದು. ನಿಜವಾಗ್ಲೂ ಕೂಡ ಇದೊಂದು ದುರಂತ. 20 ಮಂದಿ ಸಾವನ್ನಪ್ತಾರೆ ಒಂದು ಬಸ್ನ ಅವಘಡದಲ್ಲಿ ಅಂತ ಅಂದರೆ ಏನು ಹೇಳೋದು ಹೇಳಿ? ಯಾರು ಭಾವಿಸಿರ್ತಾರೆ ಟ್ರಾವೆಲ್ ಮಾಡುವಾಗ ಈ ಥರದೊಂದು ದುರಂತ ಸಂಭವಿಸುತ್ತೆ ಅಂತ? ಟೈಮ್ ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ, ಎಷ್ಟೊತ್ತಿಗೆ ರೀಚ್ ಆಗ್ತೀವಿ, ಅಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ ಏನು ಮಾಡಬೇಕು, ಏನು ಎತ್ತ. ಎಲ್ಲ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದವ್ರೇನೋ, ಹಬ್ಬಕ್ಕೆ ಅಂತ ಊರಿಗೆ ಹೋಗಿದ್ರೇನೋ ವಾಪಸ್ ಬರ್ತಾ ಇದ್ರು ಅಂತ ಕಾಣಿಸುತ್ತೆ. 41 మెంబర్స్ ఉన్నారండి బస్సులో, ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్. బైక్ బస్సుని హిట్ అయిందా, బస్సుని బైక్ హిట్ చేసిందా అనేది వీ హ్యావ్ టు కన్ఫర్మ్. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు, బస్ కిందకి వెళ్ళిపోయి ఉంది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్, దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. అది ఒక్కటి మనం ఇంకా కన్ఫర్మ్ చేయాలి. అది వీ హ్యావ్ టు గెట్ టు కన్ఫర్మ్ అండి. వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారండి. చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి, వాళ్ళంతా కూడా స్టేబుల్గా ఉన్నారు, జీజీహెచ్లో ఉన్నారు. మాట్లాడేమో వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి. అంటే ఇప్పుడు 20లో 11 తీయగలిగాము, ఇంకా 9 మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి. అంటే ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలామంది కొంచెం స్లీప్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటండి, బస్ డోర్. ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటున్నాను. యా, డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి. డ్రైవర్స్ దూకేశారు, వాళ్ళు తప్పించుకోగలిగారు. హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు, బెంగళూరు వెళ్తున్నారు. ఆ మ్యాక్సిమం అంతా కూడా హైదరాబాద్లోనే ఎక్కారండి. 41 మెంబర్స్ ఉన్నారండి బస్సులో, ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్. బైక్ మాకు 2:45కి వచ్చిందండి ఫోను. మా బామర్దని మేమే బస్ ఎక్కించింది, రాత్రి మేమే బస్ ఎక్కించాం. సో 3:30 ఆ టైంలో బస్సులో ఒక రకమైన సౌండ్ స్టార్ట్ అయ్యింది. మామూలుగా ఏంటంటే అవి జనరల్గా హాస్టల్స్ అట్లా లెక్తారు కదా, ఆ అలజడేమో అనుకున్నాను. సో తీరా చూస్తే ఫ్రెండ్ బాగా మంటలు రావడం, అది చూసి మేము దిగే లోపలే స్మోక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది, ఏం కనిపించలేదు. మాతో పాటు మాకు ఒక్కో ప్యాసింజర్ అన్న బ్యాక్ వెనక పెద్దది ఉంటుంది కదా, వాళ్ళు ఆ విండోని పగల కొడితేమో బయట ఆ విండో నుంచి దూకి బయట ఆ దూకే ప్రాసెస్లో దెబ్బలు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్ నుంచి బెంగళూరు. బండి ఏదో ఇష్యూ అయ్యింది, ఆ టైంలో బైక్ బస్ కింద వచ్చింది, దానివల్ల మంటలు రావడం స్టార్ట్ అయింది. ఇద్దరు దూకాల్సిన వాళ్ళు ప్రమాదం జరిగింది. 3:10 మధ్యలో జరిగింది.
బస్సులో ఎంతమంది డ్రైవర్స్? 40 పైన అక్కడ స్పాట్ ఇన్సిడెంట్ జరిగింది. మీరు దిగిన వెంటనే జరిగింది. మేము దిగిన వెంటనే ఇంకా బస్సు స్టార్ట్ ఒక 5 minutesకి ఇంకా వెళ్ళడం అనుకున్నాను. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? మ్యామ్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్ నుంచి మ్యామ్. సో ఇది చాలా హారిబుల్ ఇన్సిడెంట్ అండి. పొద్దునే 3:30 ఆ ప్రాంతంలో ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడము మీరు గమనిస్తే బైక్ కూడా ఈ బస్సు కిందికి హెడ్ ఆన్ కొలిజన్ అయిపోయి అది ఫ్యూయల్ ట్యాంక్ని ఢీకొట్టి పాప చాలా అసలు ఇంకా మాట్లాడలేని పరిస్థితి. ఇక్కడ ఏంటంటే అందరూ ఫ్యామిలీస్తో వచ్చారు. అది హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళే బస్, అందరూ ఫ్యామిలీస్ ఉన్నారు. ఇది ఏంటంటే వీళ్ళు పాపం బయటికి వెళ్ళడానికి కూడా ఈ డోర్ ఓపెన్ కాలేదు కాబట్టి చాలా మంది విండోస్ బద్దలు కొట్టుకొని బయటికి రావడం జరిగింది. ఇప్పుడు వరకు అయితే 19 మందిని ఐడెంటిఫై చేశాం, హాస్పిటల్లో ఉన్నారు. మొత్తం 40 మంది ట్రావెల్ చేస్తున్నారు. దాంట్లో 19 మందిని ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి పంపించేసాము. ఇప్పుడు ఇక్కడ లోపల ఐడెంటిఫై చేయడం ఎవరెవరు ఏంటి అనేది, బాడీస్ పూర్తిగా కాలిపోయినాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది.